అందరికీ నమస్కారం. ఇవాల్టి మన తెలుగు వంట ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనగానే సాసులు మసాలాలు గుర్తొస్తూ ఉంటాయి కదా మనకు. అలాంటివి ఏమీ లేకుండా వెజిటబుల్స్తో చేసేటటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిది, ఈజీ ప్రాసెస్. ఇలా మనం ఒక 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకొని, బాస్మతి రైస్ తీసుకున్నాను నేను, నార్మల్ రైస్ అయినా బాగానే ఉంటుంది. బాగా కడిగేసి అందులోనే సాల్ట్ యాడ్ చేసేసుకుంటాము. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నాను నేను. ఎందుకంటే మనకు పులిహోర కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఇలాంటి వాటికి అన్నం వండుకునేటప్పుడు ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట రైస్. ఇలా దీన్ని ప్రిపేర్ చేశాను కదా. నెక్స్ట్ వెజిటబుల్స్. ఇక్కడ వెజిటబుల్స్ నేనైతే బఠానీ, క్యారెట్, బీన్స్, అలాగే ఇంకా మనం ఉంటే క్యాప్సికము ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. నేను ఇవి మాత్రమే తీసుకున్నాను, మీకు ఇక్కడ చూపించినవి. వీటిని ఇలా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. కడాయి పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని, ఇక్కడ తీసుకున్నటువంటి 3 ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని బ్రేక్ చేసుకుని ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం చేసేటటువంటి ఈ ఫ్రై అనేది డీప్ ఫ్రై అవ్వకూడదు. డీప్ ఫ్రై అయిపోయినటువంటి ఎగ్ తినడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదన్నమాట. ఇలా మనం ఎగ్ వేసిన తర్వాత కాసేపటి వరకు అలా వదిలేసి, తర్వాత కొంచెం సాల్ట్, జీరా పౌడరు అండ్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను నేను. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం టేస్ట్తో పాటు ఎగ్ అనేది స్మెల్ లేకుండా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకున్నటువంటి ఎగ్ ఇక్కడ మనకు ఫ్రై అయిపోయింది. దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో ఉంచేసుకుంటాము. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. లంచ్ బాక్స్లో కానీ లేదా అప్పుడప్పుడు వేడిగా తినడానికి కానీ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. తర్వాత ఇదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్ ముక్కల్ని 1 బై 1 యాడ్ చేసుకుంటూ వస్తాము. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, బీన్స్, అలాగే క్యారెట్ తురుముది, బఠానీ, ఇవన్నీ కూడా మనకు హెల్త్ని ఇచ్చేటటువంటి వెజిటబుల్సే కదా. ఇక్కడ పచ్చిమిర్చి అన్నమాట, సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చితో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ మనకు రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం కొంచెం సాల్ట్, జీరా పౌడరు, పెప్పర్ పౌడర్ని యాడ్ చేశాను నేను. గరం మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆల్రెడీ వండినటువంటి రైస్ని యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకు చక్కని మసాలాలు ఏమీ లేనటువంటి రుచికరమైనటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇలా మునక్కాయ పులుసుతో కానీ లేదంటే పెరుగు చట్నీతో కానీ దేంతో తిన్నా కూడా బాగుంటుంది. ఒకవేళ కర్రీస్ ఏమీ లేవు అనుకున్నా సరే మనం దాన్ని అలానే తినేయచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.